నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుతున్న సంగతి అఖండ 2 తాండవం సినిమా 22వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి. ఇప్పటివరకు ఇది 20 రోజులు విజయవంతంగా థియేటర్లలో నడిచి వరల్డ్ వైడ్ కలెక్షన్లు సుమారు 105 కోట్ల గ్రాస్ ఛార్జ్ను దాటింది అనే సమాచారం. ఈ 22వ రోజున కూడా కలెక్షన్ ఎలా వచ్చింది? అఖండ 2 విడుదల నుండి ఇప్పటిదాకా అనూహ్య రన్ చూపేసింది. మొదటి 2 వారం, 3వ వారం చాలానే బలంగా సాగింది. రికార్డులు పాడిస్తూ క్రౌడ్ టర్నౌట్ కమర్షియల్ సినిమాల హైప్కి కూడా కొత్త మీనింగ్ ఇచ్చింది. అయితే 22వ రోజు వస్తూ కొన్ని వరల్డ్ వైడ్ మార్కెట్లలో కలెక్షన్ తొలగిపోయింది అని చెప్పాలి. ఇది ఎలా జరిగిందంటే ఇప్పుడు వాటిని అనలైజ్ చేద్దాం. 20వ రోజు వరకు అఖండ 2 మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్లు 105.50 కోట్లు దాటినట్టు రిపోర్టుంది. ఇది చాలా రెస్పెక్టబుల్ ఫిగర్ మాస్ ఎంటర్టైనర్ కోసం. అయితే 21, 22వ రోజుల్లో మరింత ఆడియన్స్ మొమెంటం స్థిరంగా ఉండటం కష్టమవుతుంది. కొత్త సినిమా పోటీ కూడా వచ్చింది కాబట్టి ఆడియన్స్ సెగ్మెంటేషన్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అది 22వ రోజు కలెక్షన్ ట్రెండ్లో కనిపిస్తోంది. ఇప్పుడే మనం 22వ రోజు పక్కా ఫిగర్లు ఎస్టిమేట్ లాగా చూస్తే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 22వ రోజు అఖండ 2 సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 0.40 కోట్ల నుంచి 0.50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొదటి వారాల్లో రోజుకు కోట్లు వచ్చేవి, కాని 22వ రోజు ఈ స్థాయిలో కలెక్షన్ రావడమే ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాకి ఉన్న థియేట్రికల్ లాయల్టీని సూచిస్తుంది. ఇది ఇప్పుడు 4th వీక్ వర్కింగ్ డే అని గుర్తుంచుకోవాలి. వీకెండ్కి వచ్చాక మళ్లీ పికప్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 22వ రోజు కలెక్షన్ ప్యాటర్న్ చూద్దాం. ఏపీటీఎస్ కంబైన్ చేసిన 3వ వారం నుండి ఆడియన్స్ టర్నౌట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. నైజాం ఏరియాలో థియేటర్స్ ఆక్యుపెన్సీ యావరేజ్గా కనిపించింది. ఉదయం షోలకి వరకే టర్నౌట్ తక్కువగా ఉండగా మధ్యాహ్నం సాయంత్రం షోలకే ఆడియన్స్ కొంతమేర వచ్చింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుంచి సమర్పించబడిన కలెక్షన్ సుమారు 0.28 కోట్లకు కస్తలు వచ్చినట్టు ట్రేడ్ అంచనా. ఇది మొదటి వారాల్లో తెలుగుదేశంలో కలెక్షన్ లెవెల్తో పోల్చుకుంటే స్పష్టంగా తగ్గిన సంఖ్య. కానీ మాత్రం స్టిల్ థియేటర్స్ క్రౌడ్ సస్టైన్ అవుతోంది. నైజాం, సీడెడ్, కోస్టల్ ఆంధ్ర వంటి ఏరియాల్లో రోజువారీ టర్నౌట్లో ఆధారంగా ఆడియన్స్ థియేటర్స్కి వస్తోంది. ఇది ఫుల్ హౌస్ లెవెల్స్ కాకపోయినా డీసెంట్ ఆక్యుపెన్సీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సమర్థిస్తుంది. అభిమానులు జై బాలయ్య అంటూ ర్యాలీస్లా థియేటర్స్ క్రౌడ్ను రప్పడం ఇప్పటికే కనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కాస్త వరకు థియేటర్స్కి వస్తోంది. దీనితో తెలుగు బేస్ సపోర్ట్ మెయింటైన్ అవుతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్లను చూస్తే కర్ణాటక, తమిళనాడు, హిందీ స్పీకింగ్ స్టేట్స్ వంటి ప్రాంతాల నుంచి మోడెస్ట్ పర్ఫార్మెన్స్ కనిపించింది. సినిమా ప్రాదేశిక విజువల్ అపీల్ ఆడియన్స్కి రెజొనేట్ అవటం వలన కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఆక్యుపెన్సీ యావరేజ్గా ఉంది. అయితే బిగ్ మల్టీప్లెక్స్ చార్ట్స్లో ఇది హీరో సెంట్రిక్ మాస్ ఎంటర్టైనర్ కంటే లో వాల్యూమ్ జాన్రస్తో పోటీ పడాల్సి రావటం వల్ల గణనీయంగా పెద్ద నంబర్లను ఇవ్వలేదు. ఈ ఏరియాలో 22వ రోజు కలెక్షన్ సుమారు 0.07 కోట్లకు సమీపంగానే వచ్చింది అన్న అంచనా. ఓవర్సీస్ విషయానికి వస్తే ఆమోదయోగ్యంగా ఆడియన్స్ సస్టైన్ షో టైమ్స్ థియేటర్స్కి క్రౌడ్కి కారకరం. యుఎస్, జీసీసీ, ఆస్ట్రేలియా వంటి ఎత్తున తెలుగు డయాస్పోరా మరియు మాస్ ఎంటర్టైనర్ ఆడియన్స్ థియేటర్స్కి 22వ రోజు టర్నౌట్ ఇచ్చారు. ఇప్పటికీ సుమారు 0.10 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టినట్టు ఎస్టిమేట్ ఉంది. ఇక్కడ వీకెండ్స్ లేదా లోకల్ పబ్లిక్ హాలిడేస్ కలిసి వస్తే థియేటర్ షోస్కి పికప్ వస్తుంది. కానీ 4 వారాల థియేట్రికల్ రన్కు ఇది రెస్పెక్టబుల్ వర్కింగ్ డే పర్ఫార్మెన్స్. ఇను అన్ని ఏరియాలను కలిపితే 22వ రోజు వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్ సుమారు 0.40 కోటి నుంచి 0.50 కోటిలో కనిపించింది. ఇది మొదటి వారాల్లో సాధించిన కిలోమీటర్లు కాకపోయినా 4th వీక్ వర్కింగ్ డేకి పెద్దగా పడిపోకుండా థియేటర్స్ క్రౌడ్ సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్ ఇండికేటర్. ఇక ఆడియన్స్ రియాక్షన్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ గురించి మాట్లాడితే ఇంట్రెస్టింగ్ పిక్చర్ కనబడుతోంది. సోషల్ మీడియాలో క్రిటిక్స్ మరియు యూజర్ ఫీడ్బ్యాక్ మిక్స్డ్గా వస్తున్నా కూడా థియేటర్స్ క్రౌడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు. ఇది రైతక్తి, అది కేవలం ఫస్ట్ డే హైప్ కాదు అనేలా థియేట్రికల్ రన్ కొనసాగేలా చేస్తోంది. మొత్తంగా చెప్పాలంటే అఖండ 2 మాస్ ఎంటర్టైనర్ కాబట్టి టీం పెద్దగా స్టోరీ లవర్స్ క్రౌడ్ను అట్రాక్ట్ చేయకపోయినా కోర్ ఫ్యాన్ బేస్కి పెద్దగా రెజొనేట్ అయింది. ఇది థియేట్రికల్ లాయల్టీని సస్టైన్ చేయడానికి గట్టుగా ఉంది. ఇప్పుడు 4th వీక్కి వచ్చినప్పుడు ఆడియన్స్ టర్నౌట్ తగ్గినప్పటికీ థియేటర్స్ లాయల్టీ ఇంకా నోటిసబుల్గా ఉంది. మరో కారణం ఇది మాస్ ఫెస్టివ్ పీరియడ్ తర్వాత వచ్చిన రోజు కావడం. క్రిస్మస్, న్యూ ఇయర్ వీకెండ్స్ తర్వాత థియేట్రికల్ రన్ డిక్లైన్ చాలా సినిమాల్లో కనిపిస్తుంది. కానీ అఖండ 2 4 వారాల థియేట్రికల్ టఫ్నెస్ ని మెయింటైన్ చేస్తుంది. ఇది ఆడియన్స్ మాస్ హుక్స్, స్టార్ పవర్, బీజీఎం, పంచ్ డైలాగ్స్ కాంబినేషన్దే అని క్లియర్ మెసేజ్. ఇక థియేట్రికల్ ఎకనామిక్స్ వ్యూ పాయింట్ నుండి అనలైజ్ చేస్తే 22వ రోజు కలెక్షన్ తక్కువగా అయినా క్యూములేటివ్ టోటల్ కూడా సినిమాకి స్ట్రాంగ్ లెవరేజ్ ఇచ్చింది.
ఇంతవరకు 20 రోజుల్లో వచ్చే టోటల్ ఫిగర్స్ ఏకంగా 105 కోట్ల గ్రాస్ దాకా చేరినదని రిపోర్టుంది. ఫోర్త్ వీకెండ్ పుష్ ఉంటే 110-115 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ప్రొజెక్షన్ కూడా కనిపిస్తుంది. ఇక డిస్ట్రిబ్యూటివ్ అవుట్లుక్ చూస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి సేఫ్ జోన్లోకి వెళ్లారని చెప్పాలి. ఫోర్త్ వీక్ ఇక్కడ లాసెస్ రావడం లేదు. థియేటర్స్ కూడా షో టైమ్స్ ఇచ్చే విషయంలో కాషియస్ గా ఉన్నాయి. ఎందుకంటే ఆడియన్స్ లాయల్టీ సస్టైన్ అవుతున్నది. ఇక స్టోరీ ఎలిమెంట్స్ కూడా థియేట్రికల్ రన్ సస్టైన్ అయ్యేలా కాంట్రిబ్యూట్ చేశాయి. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాక్షన్ బ్లాక్స్, డివోషనల్ ఫీల్ సాంగ్స్ మరియు స్కోర్ ఆడియన్స్ కాన్సంట్రేషన్ సస్టైన్ చేయడంలో హెల్ప్ చేశాయి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాస్ ఎంటర్టైనర్స్ కి బిగ్ ప్లస్. హోమ్ ఓటీటీ లాంచ్ కు ఆడియన్సెస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కి ప్రిఫరెన్స్ చేస్తున్నట్లు ట్రెండ్. ఇక క్రిటిక్స్ రియాక్షన్స్ ప్రశ్న చేస్తే మిక్స్డ్ రివ్యూస్ ఇంపాక్ట్ థియేట్రికల్ బిజినెస్ కి ఉంది. కానీ ఆడియన్స్ వర్డిక్ థియేట్రికల్ రన్ క్లియర్ సపోర్ట్ గా నిలబడింది. ముఖ్యంగా టియర్ 2, టియర్ 3 ఆడియన్సెస్ థియేటర్స్ క్రౌడ్ ని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే 22వ రోజు అఖండ 2 కలెక్షన్ కొద్దిగా డ్రాప్ అయినా కూడా రెస్పెక్టబుల్ థియేట్రికల్ టర్న్అవుట్ సస్టైన్ అవుతుంది. మాస్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ లాయల్టీ థియేటర్స్ క్రౌడ్ ద్వారా సినిమాకి ఫోర్త్ వీక్ రన్ స్ట్రక్చర్ ఇచ్చింది. 22వ రోజు కూడా బాలీవుడ్, హాలీవుడ్ క్రాస్ రిలీజెస్ ఉన్నా కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇలా మెయింటైన్ చేయడమే అఖండ 2ని స్టాండౌట్ మాస్ ఎంటర్టైనర్ గా నిలబెడుతుంది. కాబట్టి క్యూములేటివ్ థియేట్రికల్ జర్నీ ముందు వాగ్దానం కంటే బాగా సాగుతుందన్నది చెప్పుకోవచ్చు. మీకు ఈ అనాలిసిస్ నన్ను అర్థమైందా? కమెంట్స్ లో చెప్పండి. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ థియేట్రికల్ అప్డేట్స్ మరియు మూవీ అనాలిసిస్ తో కలుద్దాం. జై బాలయ్య.